హలో పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అపర్ణాస్ వరల్డ్. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే నాంపల్లి ఎగ్జిబిషన్. ఇంకా హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ లేకపోతే ఎలా? వచ్చేసింది నాతో పాటు. ఇంతకీ వీళ్ళిద్దరు ఎవరని చూస్తున్నారా? తను మా చెల్లి, ఇంకా తను మా మామ. ఇది నా ఫస్ట్ వీడియో కదా, అందుకే వాళ్ళు నన్ను ఏడిపిస్తున్నారు. సో మీరు అవన్నీ ఏం పట్టించుకోకండి, వాళ్ళు అలానే అంటారు మధ్యలో మధ్యలో. ఇంకా అలా మెట్రోలో స్టార్ట్ అయిపోయాము. ఇంకా వీళ్ళిద్దరు ఒక్క దగ్గర ఉంటే చాలునండి, ఎక్కర్లేని టాపిక్స్ అన్నీ వచ్చేసి. ఇంకో ఇద్దరు క్యాండిడేట్లు ఉన్నారు, వాళ్ళు రాలేదు. ఇంకా వాళ్ళు కూడా వచ్చింటేనా బుర్ర తినేస్తుండే. సర్లే, ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఎందుక ఎంజాయ్ ఫస్ట్ టైం కదా నువ్వు కూడా పోవడం, మరి ఎంజాయ్ చేయాలా? దే ఆర్ మై అన్పేడ్ ఫోటోగ్రాఫర్. సో అన్పేడ్ ఫోటోగ్రాఫర్ కదా మాట్లాడడానికి రైట్ కూడా లేదు. అసలు ఏం రెస్టా బాబు అమీర్పేట్లో. వీళ్ళందరిని చూస్తుంటే నాకు ఒక డైలాగ్ గుర్తొస్తుంది, ఎవర్రా మీరంతా అనుకుంటా. సరే, ఇప్పుడు ఇంకా ఎక్కేసాము. ఎక్కేసిన తర్వాత ఫుల్ రష్ ఉండే. తెలిసిందే కదా ఇంకా హైదరాబాద్ మెట్రో కష్టాలు మీకు. స్టే ట్యూన్. ఫైనల్లీ వచ్చేసాం నాంపల్లి ఎగ్జిబిషన్ దగ్గరికి. ఫస్ట్ దిగంగానే, మెట్రో దిగంగానే చాలు ఇయర్ రింగ్స్ కనిపించాయి. అసలు ఇయర్ రింగ్స్ కొందాం అనుకున్నా కానీ ఉన్నాయే పెట్టట్లే, ఇంకా కొత్తవి కొనుక్కొని ఇంకేడ పెట్టాలి అని జస్ట్ అలా ఎక్స్ప్లోర్ చేశాను. మీరు చూసేసేయండి. అసలు ఆ క్రౌడ్ చూస్తే మతిపోయింది నాకు. అంటే నేను ఫస్ట్ టైము, అందుకే నాకు అలా అనిపించిందేమో, రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి అలా అనిపించదు. ఇంకొచ్చేసేయండి మీరు కూడా మాతో పాటు. ఇంకా మెయిన్ వన్ థింగ్, అక్కడ అసలుకి ఫోన్పేస్ కానీ జీపేస్ కానీ నాట్ అలౌడ్. ఓన్లీ క్యాష్ ఒక్కటే తీసుకుంటున్నారు. సో మీరు క్యాష్ ప్రిఫర్ చేయండి తీసుకెళ్ళడానికి. ఇంకా అక్కడ సిగ్నల్ కూడా చాలా తక్కువ ఉంది. ఇంకా టికెట్ తీసుకొని లోపల వెళ్ళంగానే ఫుల్ ఆకలైంది. ఇంకా నేను మా మామ డిస్కస్ చేస్తున్నాము ఎక్కడ తిందామా అని. ఇంకా అక్కడ స్టాల్ కనిపిస్తే లోపలికి వెళ్ళిపోయాము. కానీ ఫుడ్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే మేము తీసుకున్నది చిన్న పూరి, జస్ట్ మన పామ్ ఎంత సైజు ఉంది అంతే ఉంటుంది. కానీ లిటరలీ అది 180 రూపీస్ అంట. ఓ మై గాడ్, ఇంకేం చెప్పలేం. పోయినదే కదా, ఇంకా ఫుడ్ మనీ గురించి ఆలోచిస్తే వేస్ట్ కదా. సో అందుకని ఏదో ఒకటి తినేసేసి బయటకు వచ్చి ఇంకా స్టార్ట్ చేసాం ఎక్స్ప్లోర్ చేయడం. ఇంకా తినేసి బయటకు వచ్చి ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తుంటే పీచ్ మిఠాయి కనిపించింది. ఎందుకో పీచ్ మిఠాయి చూడంగానే నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ నాకు గుర్తొస్తాయి, బికాస్ నేను చిన్నప్పుడు చాలా తినేదాన్ని. ఇంకా అలానే ముందుకెళ్తున్న ఇయర్ రింగ్స్. లిటిల్ చెప్పాలంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఇయర్ రింగ్ కలెక్షన్స్ ఉన్నాయి. ఎవరన్నా ఇయర్ రింగ్స్ ఫ్యాన్ అయితే కొనేసుకోండి, చాలా బాగున్నాయి. విత్ రీజనబుల్ ప్రైస్, ఓన్లీ 50 రూపీస్, 100 రూపీస్, 150 రూపీస్లో వచ్చేస్తాయి మీకు. ఇంకా క్లోత్స్ కోసం కూడా చూసాము. నాకు ఎందుకో క్లోత్స్ కొంచెం కాస్ట్లీ అనిపించింది, అంత రీజనబుల్ లేవు. మనకి బయట 500, 600లో వచ్చేటివి అక్కడ డబల్ ప్రైస్ వేసినట్టు నాకు అనిపించింది. మరి మీరు కూడా ఫీల్ అయితే కమెంట్లో పెట్టండి నాకు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళంగానే నాకు డాల్స్ కనిపించాయి. ఎంత క్యూట్గా ఉన్నాయి, అవన్నీ చూస్తే ఆడాలనిపించింది. కానీ వీళ్ళిద్దరు ఉన్నారే, అది పెద్ద స్కామ్, పైసలు ఎందుకు వేస్ట్ చేస్తావు, అవి పైసలతో ఇక్కడ ఏమైనా కొనుక్కొని అనుకో అంటే ఆలోచించా. సరే వాళ్ళకి పైసలు ఇచ్చేటప్పుడు చూద్దాంలే అనుకొని నా ముందు ఇంకో 3-4 మెంబర్స్ ఆడుతుండే, వాళ్ళని చూస్తున్నా. ఒక్కళ్ళు కూడా రాలేదు అసలుకి. ఇంకా సరే నేను కూడా అనుకుని ఎందుకు పైసలు వేస్ట్ చేసుకున్నాం, అదే మనీతో వేరేదేమైనా కొనుక్కొచ్చు కదా అని నేను లోపలికి వచ్చినప్పటి నుంచి ఒకటే వెతుకుతున్నాయి, ఏంటి ఇక్కడ గేమ్స్ కనిపించట్లేదు అని. కానీ ఫైనల్లీ నాకు కనిపించేసాయి. ఇంకా లోపలికి వెళ్ళి కొన్ని ఎక్స్ప్లోర్ చేశాను. ఫస్ట్ మేము జెయింట్ ఎక్కాము. మీరు నా ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు అర్థమైపోతుంది, కొంచెం ఇష్టం ఉంది, కొంచెం భయం కూడా ఉంది. ఎందుకంటే అది వాడు పైకి వెళ్ళినాక ఆపేసిండు మధ్యలో. కానీ పైన వ్యూ అయితే క్రేజీ ఉండే, మీరు చూడొచ్చు. లాస్ట్లీ వాడు లాస్ట్ 8 రౌండ్స్ తిప్పి 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 అయిపోయి అక్కడనే నాకు కళ్ళు తిరిగిపోయినాయి. ఇంకా అలా బయటికి వచ్చేసిన తర్వాత నేను ఇంకా అన్నీ క్యాప్చర్ చేయలేకపోయినాను, బికాస్ ఇంకా గేమ్స్ అంటే చాలా కాన్సన్ట్రేషన్ మొత్తం దానిపైన ఉంటుంది తప్ప ఈ వీడియోస్ పైన ఉండదు. సో క్యాప్చర్ చేసిన ఒక వీడియో నేను పెట్టాను. ఇంకా అది అయిపోయిన తర్వాత బయటికి వచ్చేసిన తర్వాత మేము హెయిర్ బ్యాండ్స్ కొందామని వెళ్ళాము. ఎందుకంటే అక్కడ బయటేమో
ఎనీ ఐటమ్ ఫర్ 10 రూపీస్ అని ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే నువ్వు ఏది ముట్టుకో 100 రూపాయలు, 150 రూపీస్ ఉన్నాయి. సర్లే అవన్నీ హెయిర్ బ్యాండ్స్ క్యూట్గా అనిపించినాయి. బికాస్ మా ఇంట్లో పిల్లలు ఉన్నారు. ఇంకా మా అక్క వాళ్ళ డాటర్ కని 2, ఇంకా మా వదిన వాళ్ళ పాపకని 2 ఇంకా తీసేసుకొని వెళ్ళిపోయాము. ఫైనల్లీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆఫ్ కోర్స్ హిట్ ద బెల్ ఐకాన్ టు స్టే అప్డేటెడ్ విత్ మై లేటెస్ట్ కంటెంట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.